హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ న్యూస్ క్రియేషన్. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ఎన్నికల వేళ ఆమెను అరెస్ట్ చేస్తారనే వదంతులు వచ్చిన తర్వాత క్రమంలో వారు కుమ్మక్కయ్యారనే పుకార్లు వ్యాపించాయి. దీంతోనే కవిత అరెస్ట్ వాయిదా పడినట్లు అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. కాగా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతోనే ఎన్నికల్లో లబ్ధి పొంది ఎన్నికల్లో విజయం సాధించింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో మరోమారు కవిత అరెస్ట్ అవుతుందనే వదంతులు వ్యాపించడంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కవిత నివాసానికి చేరుకున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈడీ కేంద్రానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడంతో కవితను అదుపులోకి తీసుకొని రౌండప్ తీసుకున్నట్లు ప్రకటించిన ఈడీ అధికారులు అరెస్ట్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు నివాసంలో సోదాలు జరిపారు. మద్యం కేసులో ఆమె ప్రమేయం ఉందనే కేసు నడుస్తున్న క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ వర్గాలు బగ్గుమంటున్నాయి. ఈడీ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. చట్ట ప్రకారమే ఆమెను ప్రశ్నించామని ఈడీ చెప్తున్నా వినిపించుకోవడం లేదు. అయితే ఆమె అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత నివాసంపై పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీ మద్యం కేసులో ఆమె పాత్రపై గత కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే కవితపై అరెస్ట్ అస్త్రం ప్రయోగించారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ పెట్టిన కేసు విషయంలో కవిత సుప్రీంకోర్టులో కేసు వేసింది. అది విచారణలో ఉండగానే కవితను అరెస్ట్ చేయడం సంచలనం కలిగిస్తుంది. దీంతో కేసులో ఏం జరుగుతుందనే ఆందోళన పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది.